ఈరోజు మన స్వప్న కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. అది కూడా సేమియాతోటి పులిహోర ఏంటి అని అంటే, అవునండి, చాలా బాగుంటుంది. సేమియాతో పులిహోర చేసుకోవటం చాలా సింపుల్ ఐటమ్స్ అండి, చాలా తక్కువ ఐటమ్స్. దానికోసం సేమియా, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, పోపు దినుసులు, చాలా సింపుల్ ఐటమ్స్ తోటి పులిహోర ఎలా చేసుకోవాలా అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో దానికోసం ఎవరైతే ముందుగా మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా సేమియాను ఉడకబెట్టుకోవాలంటే ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి. మనం నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు అని కొలత ఏమి లేవండి. కప్ సేమియాను మాత్రం ఉడికే టైంలోనే దానికి జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. చూడండి, నేను ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే వార్చడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఇప్పుడు వాటర్ పెట్టుకున్నప్పుడు అందులో పసుపు వేయాలి. మన రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మళ్ళీ మనం బయట ఉప్పు ఏం వేసుకోం కాబట్టి ఇప్పుడే ఉప్పు వేసేస్తున్నాను. ఆ నీళ్ళు బాగా మసలనివ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే సేమియా అనేది పొడి పొడిగా రావడానికి. చూడండి, ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మసలనివ్వాలి. చూడండి, వాటర్ అనేవి ఇలా మసులుతున్నప్పుడు మనము సేమియాను వేసేయాలి. ఇందులో సేమియాను బాగా ఉడకనిచ్చేయాలండి. జాగ్రత్తగా చూసుకుంటూ టక్న బంద్ చేసేయాలి. బాగా మెత్తగా ఉడికితే సేమియా ముద్దగా అయిపోతుంది. చూసుకుంటూ చూడండి, ఇంకొక 2 minutes అయితే మనం బంద్ చేయొచ్చు. ఇది ఈజీగా చేసుకునే రెసిపీ అండి, కాకపోతే సేమియాను మాత్రం మెత్తగా అస్సలు ఉడకనివ్వద్దు. మెత్తగా ఉడికితే గుజ్జు అయిపోతుంది. సేమియాను ఉడకబెట్టుకోవడంలోనే మనకు టిప్ అంతా ఉంటుంది. ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం ఏం కాదు, పొడి పొడిగానే వస్తుంది. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇదిగో ఇలా అంటే చిరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు బంద్ చేసేయాలి. బంద్ చేసిన వెంటనే తీసేయాలండి. నీళ్ళలో ఉంచొద్దు. వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్లో ఉంచడం వలన సేమియా అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు చన్నీళ్ళు పోయాలి. చన్నీళ్ళు పోస్తే పొడి పొడి తయారైపోతుంది, ముద్దగా ఉండదు అన్నట్టు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేయాలి. ఫస్ట్ పల్లీలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, పులిహోర కాబట్టి కొంచెం పప్పులు మంచిగా ఉండాలి, ఎక్కువ తాకాలి. మినపప్పు, శనగపప్పు, అన్నీ వేసి మంచిగా కలుపు వేయించాలి. జస్ట్ 5 minutes అండి, అంతే. మనకు పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత పచ్చిమిర్చి, నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కరివేపాకు అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న సేమియాను చూడండి. సేమియాను మనం చల్లటి వాటర్ పోసి స్టీమ్ చేసుకోవటం వల్ల ఇట్లా పొడి పొడిగా తయారైపోయింది, లేదంటే ముద్దగా ఉంటుంది. దీన్ని మంచిగా అంతా కలిసేటట్టు
కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఏం ఉప్పు వేయట్లేదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా సేమియా ఉడికించుకోవడంలోనే ఉంటుందండి ఈ ఫ్లేవర్ అంతా కూడా. కరెక్ట్ స్టేజ్లో స్టవ్ బంద్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, సిమ్లో అస్సలు ఉడికించుకోవద్దు. వెంటనే స్టవ్ బంద్ చేసిన వెంటనే వాటర్లో నుంచి రిమూవ్ చేసి కూల్ వాటర్ పోయాలి, లేదంటే ముద్దగా ఉంటుంది. చూడండి ఇట్లా పొడి పొడిగా ఇట్లా వచ్చింది, మనకు చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఉప్పు అనేది నేను సేమియా ఉడికేటప్పుడే వేసిన కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి. చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పులిహోర కావాలి తినాలి అని అనిపించినప్పుడు వంట రాని వాళ్ళు కూడా అన్నంతో పని లేకుండా ఈజీగా చేసుకుని సేమియా పులిహోరను మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కొత్తిమీర లేకపోతే పులిహోర కంప్లీట్ కాదు కదా. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే. చూడండి ఎంతలో తయారైపోయిందో పులిహోర. అన్నం వండాల్సిన అవసరం లేదు, మనకు పులిహోర రసం చేయాల్సిన అవసరం లేదు. పులిహోర తినాలన్న క్రేవింగ్స్ ఫిల్ అయిపోయినాయి. ఇంత ఈజీగా చేసుకునే సేమియా పులిహోరను మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందని ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే ఏం చేయాలి, నా ఛానల్కి సపోర్ట్ చేసి ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. స్వప్న స్వగృహ కిచెన్.